ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నావు ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అది మనుషులు చూడలేదని ఆలోచన చేయొద్దు. మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు నీ క్రియలను గమనిస్తూ ఉన్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అని మాట్లాడుతున్నాడు. సంగమా, ఈరోజు మనం హెచ్చరిక చేయబడుతున్నాం. నీ క్రియలను దేవుడు బాగా పరిశీలన చేసి చూస్తున్నాడు గనక దేవునికి ఇష్టమైన క్రియలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు సంఘంలో వాక్యం చెప్తాం? వాక్యం విన్న తర్వాత మన ఇష్టానుసారంగా జీవించడానిక? వాక్యమును విని దానిని అవలంబించి అని బైబిల్లో రాయబడతా ఉంది. నూరంతలుగా ఫలించేటువంటి మంచి నేలను పడిన విత్తనములు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి దాని ప్రకారంగా జరిగించి. వాక్యం ఏం చెప్తున్నామో మీరెలా ప్రవర్తిస్తున్నారో దానికి పొంతన లేకుండా ఉంటే దేవుడు దానిని బట్టే నీకు తీర్పు తీరుస్తాడు.